ఈడ ఒక 10 ఏళ్ళ నుంచి ఉంటున్నా. ఇప్పుడు గతంలో బతుకమ్మ కుంట ఎలా ఉండేది? ఇక అప్పుడు అంతా కబ్జా గురయ్యి అంతా గలీజ్గా ఉండే. ఇప్పుడైతే మంచిగా నీట్గానే ఉంది హైడ్రా అయ్యేవాటి చెరువు ఎస్తులు. అయితే ఈ బతుకమ్మ కుంట అంటే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాయి కదా, ఎలా అనిపిస్తుంది? ఇప్పుడైతే మంచిగా అనిపిస్తుంది, ఏ ఇబ్బంది లేదు, బాగానే ఉంది. ఇప్పుడు డెవలప్మెంట్ కూడా మంచిగా ఉంది నీట్గా. అప్పుడు అంతా కచరా ఉండే, అంత గలీజ్గా ఉండేది. అంటే ఎవరు కబ్జా చేశారు ఏమన్నా? ఇక ఎవరు చేసినట్టు ఇక పెద్దోళ్ళు అంతా అంటే ఒకప్పుడు మొత్తం కంప చెట్లు మట్టితో నిండిపోయిన మొత్తం కంప చెట్లు, కోడి పందాలు ఆగం ఉండే, పందులు బరియేది అంతా చెరువునంతా కబ్జా చేసి ఆగం చేసేది అప్పుడు. బతుకమ్మ కుంటలో ఎలాంటి డెవలప్మెంట్ పనులు జరుగుతున్నాయి? ఇప్పుడైతే చెరువు అవుతుంది కాబట్టి అంత రోడ్లు గీట్లు అంత నీట్గా అయితే మంచిగా డ్రైనేజ్ కూడా బాగా అవుతుంది. ఇక్కడ ఇబ్బంది లేకుండా. ఒకప్పుడు మొత్తం వాసన వచ్చేది, గలీజ్గా వచ్చేది వాసన, మొత్తం అన్నీ వేసేది, ఎచ్చరాని చెత్త అంత చెత్త ఎక్కడెక్కడ వాళ్ళు చేసేది అన్నీ. ఇప్పుడు మొత్తం క్లీన్ మొత్తం క్లీన్ అవుతుంది, ఇప్పుడైతే బాగుంది. ఎలా అనిపిస్తుంది? బాగుంది ఇప్పుడైతే హైడ్రా పని ఇది.